నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. సామెతల గ్రంథము 3:6. కొన్నిసార్లు మన జీవితంలో ఒక విషయంలో దేవుని చిత్తము కొరకు వెదుగుతాము, కానీ వేరే విషయంలో దేవుని చిత్తము కొరకు వెదకము. ఉదాహరణకు, వివాహ విషయంలో దేవుని చిత్తమును ఎంతో వెతుకుతాము, కానీ ఉద్యోగ విషయంలో ఆ విధముగా వెతకము. లేక కొన్నిసార్లు ఉద్యోగ విషయంలో వెదకి వివాహ విషయంలో వెదకము. మనకున్నటువంటి సెలవు దినాలు ఎలా గడపాలో దేవుని చిత్తమును వెతుకుతాము, కానీ మన డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆయన చిత్తమును వెతకము. ఎందుకనగా మనకు అనుకూలంగా ఉన్న విషయములలో మాత్రమే దేవుని చిత్తమును వెతుకుతాము. మన హృదయంలో స్వార్థముతో కూడిన ఉద్దేశములు కలిగి ఉంటాము, కానీ వాటిని ఎరుగము. కొన్ని విషయాల్లో మనము పొరపాట్లు చేయటం వలన మనకు నష్టము కానీ లేక శ్రమలు కానీ రాకుండానట్లు ఆ విషయములలో దేవుని చిత్తమును వెతుకుతాము. ఇక్కడ మన ఉద్దేశము దేవుని సంతోషపెట్టుట కాదు, కానీ మనము సంతోషముగాను సమృద్ధిలో జీవించుటకు కోరుకున్నదము. కానీ మన జీవితములలో అన్ని విషయములలో దేవుని చిత్తమును వెతికినప్పుడు మాత్రమే, మరియు అన్ని మార్గములలో ఆయన చిత్తమును ఒప్పుకొనినప్పుడు మాత్రమే దేవుడు మనలను నడిపిస్తానని వాగ్దానం చేశాడు. అందువలన మనము దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనలేము. కొన్ని విషయములలో దేవుని చిత్తము ఇప్పటికే లేఖనములలో వ్రాయబడి ఉన్నది. ఉదాహరణకు, మనము పరిశుద్ధులమును కృతజ్ఞత కలిగిన వారమై ఉండవలనని దేవుడు కోరుచున్నాడని బైబిల్ చెప్పుచున్నది. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుండుటయే దేవుని చిత్తము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. 1 దశలోనికి రాసిన పత్రిక 4:5 గమనించండి. అదేవిధంగా మనలను మనము ప్రేమించుకున్నట్లే ఇతరులను ప్రేమించాలని దేవుడు కోరుచున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 13:9 గమనించండి. మనము దేవుని యొక్క క్షమాపణను మరియు ప్రేమను పొందుకున్నట్లయితే ఇతరుల విషయంలో కూడా అదే కోరుకోవాలి. క్రొత్త నిబంధనలో దేవుని చిత్తము స్పష్టముగా బయలుపరచబడింది. మనము ఆయన యొక్క సాక్షులమై ఉండాలి. అపోస్తుల కార్యములు 1:8 గమనించండి. మనము ఇతరులను ప్రేమించిన ఎడల వారి ఇతర అవసరాలతో పాటు ప్రత్యేకముగా వారి ఆత్మీయ అవసరముల గురించి శ్రద్ధ వహిస్తాము. దేవుడు ఈ విధముగా చెప్పాడు, నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుము, వస్త్రహీనుని కనుగొనినప్పుడు వారికి వస్త్రములను ఇయ్యుము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. అప్పుడు నీవు పిలువగా ఆయన ఉత్తరమిచ్చును. నీవు ఆయనను పిలువగా ఆయన వెంటనే నేను ఉన్నాను అనును. నీవు తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి నీవు మాట్లాడుటయు నీవు మానాలి. మరియు ఆకలిగొన్న వారికి ఆహారమిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథము 58:7-11. ఇతరుల అవసరాల విషయంలో స్వార్థము లేని వారై శ్రద్ధ కలిగి ఉన్న ఎడల దేవుడు తన మనస్సును నీకు బయలుపరచును. దేవుడు బయలుపరిచిన విషయంలో ఆయన చిత్తమునకు లోబడనట్లయితే వేరే విషయంలో దేవుడు ఆయన చిత్తమును బయలుపరుస్తాడని నీవు కోరుకోకూడదు. తాను పొందిన వెలుగును నిర్లక్ష్యము చేయవారు ఇతర విషయాల్లో దేవుని వెలుగును పొందరనున్నది ఒక నియమమై ఉన్నది. మనము మొదటి మెట్టును వేయని ఎడల రెండవ మెట్టుని దేవుడు మనకు చూపించడు. నీవు ఒక్కొక్క మెట్టు నడుచుచునగలది నీకు మార్గమును తెలియజేయును అనున్నది దేవుని యొక్క వాగ్దానము. సామెతల గ్రంథము 4:4 వివరణ. మనము వేసే ప్రతి అడుగు విషయంలో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. కీర్తన గ్రంథము 37:23 గమనించండి. ఇక్కడ విధేయులగుటకు మరొక వాగ్దానం ఉన్నది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఓరకుండుడి. కీర్తనల గ్రంథం 32:8-9 గమనించండి. గుర్రము ఎల్లప్పుడూ సహనము లేనిదై తొందరపడుచూ ఉంటుంది. కంచరగాడిద ముందుకు వెళ్ళుటకు ఇష్టపడదు. ఈ 2 లక్షణములను మనం విసర్జిస్తూ ఉండాలి. మనము అవిధేయత చూపించినప్పుడు మన మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడును. కాబట్టి నీవు ఎల్లప్పుడూ మనస్సాక్షి యొక్క స్వరం వినుటకు జాగ్రత్త పడాలి. ప్రభు అయిన యేసు ఇట్లన్నారు,
నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. లూకాసు వార్త 11:34 గమనించండి. ఇక్కడ కన్ను విషయంలో ప్రభు యొక్క అర్థం ఏమిటి? ఇక్కడ మనస్సాక్షి కన్నుగా చెప్పబడింది. నీవు మనస్సాక్షికి లోబడుతున్నట్లయితే అంతకంతకు శుద్ధ హృదయాన్ని పొందుతావు. మనస్సాక్షి తనకు తానే దేవుని స్వరముగా పనిచేయదు, కానీ ఒక వ్యక్తి పొందిన జ్ఞానమును బట్టి గాని తీర్మానమును బట్టి గాని పనిచేస్తుంది. ఎల్లప్పుడూ విధేయులగుచు మరియు బైబిలు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నట్లయితే అది అంతకంతకు దేవుని అంతస్తుకు నడిపిస్తుంది. లూకాసు వార్త 11:34 ఉన్న వాగ్దానం ఏమనగా, మన మనస్సాక్షిని మనం నిర్మలముగా ఉంచుకున్నట్లయితే దేవుని వెలుగు మన జీవితాల్లో అంతకంతకు ప్రకాశించి మరియు ఆయన చిత్తమును తెలుసుకున్నదేమో. మన అనుదిన జీవితములలో మన మనస్సాక్షి స్వరమును వినకుండా ఉన్నట్లయితే మనము దేవుని చిత్తమును ఎరుగుచుండినప్పుడు ఆత్మస్వరాన్ని వినలేము. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే లోబడుట దేవుని చిత్తమును తెలుసుకున్నట యొక్క రహస్యమై ఉన్నది. ఈ మధ్యకాలంలో పుట్టిగుడ్డువాడైన 15 సంవత్సరముల అబ్బాయి విమానం నడిపించి క్షేమంగా తిరిగి వచ్చాడు. విమానం నడిపే పైలట్ యొక్క ఆజ్ఞలకు అతడు వెంటనే విధేయత చూపుట వలన ఈ మహత్కార్యము అతడు చేయగలిగాడు. మన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొనుచున్నప్పుడు గుడ్డివారు తెలియని స్థలంలో విమానము దింపుచున్నట్లుగా అనిపిస్తుంది. కానీ దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించే అలవాటును మనము చేసుకున్నట్లయితే మనము సురక్షితంగా గమ్యము చేరేదమని కనుగొంటాము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.